హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ఫారెన్ ఓన్డ్ కామర్స్ ఫర్మ్స్, అంటే ఫ్లిప్కార్ట్ అని అనుకోండి లేదా అమెజాన్ అని అనుకోండి. అదేంటి సార్ ఫ్లిప్కార్ట్ ఇండియాది కదా అనొచ్చు, ఫారెన్ వాళ్ళకి అమ్మేశాంగా. దే కెన్ సెల్ దేర్ ఓన్ గూడ్స్ ఇన్ ఎడిషన్ టు ఆఫరింగ్ దేర్ ప్లాట్ఫామ్స్ యాజ్ మార్కెట్ ప్లేసెస్. ద డిగ్రీ టు విచ్ దే కెన్ ఓన్ బిగ్ సెల్లర్స్ ఆన్ దేర్ ప్లాట్ఫామ్స్ ఈజ్ లిమిటెడ్. యాక్చువల్గా ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో రెండు తప్పే. దే కెన్ సెల్ దేర్ ఓన్ గూడ్స్ ఇన్ ఎడిషన్ టు, వాళ్ళు ఓన్ గూడ్స్ అమ్మడానికి లేదు. FDI అండ్ రీటైల్ 100% లేదు, వాళ్ళు ప్లాట్ఫామ్ మాత్రమే ఇవ్వగలరు. ద డిగ్రీ టు విచ్ దే కెన్ ఓన్ బిగ్ సెల్లర్స్ ఆన్ దేర్ ప్లాట్ఫామ్స్ ఈజ్ లిమిటెడ్ కాదు, మళ్ళీ అది రివర్స్లో ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ నెయిదర్ వన్ నాట్ టూ. ఇక ఈరోజు టాపిక్ బేసికల్గా మీకు ఫోటో చూస్తేనే అర్థమవుతుంది. ఊబకాయం, పెరుగుతున్నటువంటి ఊబకాయం భారతదేశంలో. సాధారణంగా న్యూట్రిషన్, అండర్ న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్ మూడు ఉంటాయి. కరెక్ట్గా తిని కరెక్ట్గా హైట్కి తగ్గ వెయిట్ అవన్నీ ఉన్నారనుకోండి, పర్ఫెక్ట్ న్యూట్రిషన్ ఉన్నట్టు. కావాల్సిన దానికన్నా ఎక్కువ తిన్నారనుకోండి, ఓవర్ న్యూట్రిషన్, దీన్నే ఊబకాయం అని కూడా అంటాం. కావాల్సిన దానికన్నా తక్కువ తిన్నామనుకోండి, దాన్ని అండర్ న్యూట్రిషన్, అంటే ఉన్నటువంటి దానికన్నా తక్కువ ఉన్నట్టు. సో ఇలా న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్, అండర్ న్యూట్రిషన్. ఈ ఊబకాయం అనేటటువంటిది చాలామంది ఓవర్ న్యూట్రిషన్ అని అనుకుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో ఈ అండర్ న్యూట్రిషన్ అనేటటువంటి వాళ్ళు కూడా ఊబకాయంలోకి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వెరీ ఇంపర్ఫెక్ట్ న్యూట్రిషన్ కండిషన్ అనమాట ఊబకాయం అనేటటువంటిది. అఫ్కోర్స్ టెక్నికల్ డెఫినేషన్స్ వేరుంటాయి. అయితే ఇప్పుడు భారతదేశంలో ఈ ఊబకాయం అనేటటువంటిది పెరుగుతోంది. ఎందుకు పెరుగుతోంది? జర్రంత పచ్చిగా మాట్లాడుకుంటే అడ్డదిడ్డంగా తినడం వల్ల పెరుగుతుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. బాడీకి ఎక్సర్సైజ్, ఫైబర్, ప్రోటీన్, న్యూట్రియంట్స్, ఇలా ప్రతి అంశాల్లోని కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అవి మనం ఎప్పుడైతే తీసుకోలేదో ఆబ్వియస్గా మనకి బాడీ రియాక్షన్ అనేటటువంటిది మారుతుంది. ఏజ్ని బట్టి కూడా బాడీ రెస్పాండ్ అయ్యేటటువంటి గుణం ఉంటుంది. మీరు ఇప్పుడు చూడండి, బాడీ బిల్డర్స్ ఉంటారు, వాళ్ళు 50-60 సంవత్సరాలు వచ్చినా కూడా బాగా కండలు తిరిగిన శరీరంతో ఉంటారు. బయట జనాలు 35 ఏళ్ళకు కూడా ఊబకాయం వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ మధ్యన 28కి వస్తున్న వేరే సంగతి అది. సో ఇప్పుడు ఈ ప్రివలెన్స్ ఆఫ్ ఒబెసిటీ అనేటటువంటి భారతదేశంలో విపరీతంగా పెరుగుతుంది. అయితే ఇది భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో అనేక విధాలుగా ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఒకలా ఉంది, పట్టణ ప్రాంతాల్లో మరొకలా ఉంది. హయ్యెస్ట్ యాన్యువల్ ఇంక్రీజ్ ఇటీవల కాలంలో మనం ఇబ్బంది పడేటటువంటి అంశం ఏంటంటే, వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చిన్నపిల్లల్లో అత్యధికంగా ఊబకాయం అనేటటువంటిది వస్తుంది. ఎందుకు రాదు? 2 నిమిషాలు నూడిల్స్, పాస్తాలు, బర్గర్లు, పిజ్జాలు, ఇట్లాంటి అడ్డమైన చెత్త అంతా పిల్లల కడుపులోనే పెడుతున్నాం. సో దానికన్నా ఇంట్లో వండుకున్నటువంటి ఏవైనా శ్రేష్టమైనవే. ఇంట్లో వండుకున్నది మీరు ఏదైనా తీసుకోండి, దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఎనీథింగ్ వీ ఈట్ అవుట్ సైడ్ ఆబ్వియస్గా బ్యాడ్ ఫర్ హెల్త్. చిన్నపిల్లలకు ముఖ్యంగా ఈ పాస్తాలు, పీస్తాలు, బర్గర్లు అనేటటువంటివి చాలా ఎక్కువగా అవి బాడీని అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి బయట ఉన్నటువంటి ఫుడ్స్కి పిల్లల్ని అలవాటు చేయడం అనేటటువంటి ఊబకాయానికి చాలా ప్రత్యేకమైనటువంటి కారణంగా నిలుస్తుందట. సో ఇందులోనే భాగంగానే కనుక మనం చూస్తే ఒబెసిటీ వల్ల సీరియస్ కండిషన్స్, ముఖ్యంగా అత్యధిక బరువు ఉన్నటువంటి వ్యక్తులకి షుగర్ ఎక్కువగా వస్తుంది, అదే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎక్కువగా బీపీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే కార్డియోవాస్కులర్ డిసీజెస్, గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి. ఈ ఇంక్రీజ్ కారణంగా హెవీ ఎకనామిక్ స్ట్రెయిన్, అంటే భారత వైద్య రంగం పైన అత్యధికంగా ఆర్థికపరమైనటువంటి భారం పడుతుంది. అలాగే వ్యక్తుల తాలూకా ప్రొడక్టివిటీ, హెల్త్ కేర్ ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుంది. ఆబ్వియస్గా వ్యక్తుల తాలూకా ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుంది. అలాగే ఇన్ని సివియర్ కన్సర్న్స్ ఉన్నప్పటికీ, ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఊబకాయం అనేటటువంటిది ఏదైతే ఉందో, పబ్లిక్ హెల్త్ పాలసీస్, భారతీయ ప్రజా ఆరోగ్య విధానాలలో దీన్ని ఎక్కువగా ఎవరు పట్టించుకోవట్లేదు. సో కాబట్టి దీనికి సంబంధించి కొన్ని విధి విధానాలను రూపొందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఖచ్చితంగా దీని మీద మనం పోరాటం కూడా చేయాలి. సో ప్రివలెన్స్ ఆఫ్ ఒబెసిటీ భారతదేశంలో కనుక చూస్తే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5వ రౌండ్ డేటా ప్రకారం 2019-21 మధ్య ప్రతి 4గురిలో ఒక వ్యక్తి, ముఖ్యంగా యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో 25% మంది వాళ్ళు ఉండాల్సినటువంటి బరువు కన్నా ఎక్కువ ఉంటున్నారు. ఉండాల్సినటువంటి బరువు కన్నా ఎక్కువ ఉండడం అనేటటువంటిది ఊబకాయం. అయితే ఈ బరువు దేనివల్ల వస్తుంది? వాళ్ళ బాడీలో పెరిగినటువంటి ఫ్యాట్ కారణంగానే. ఫ్యాట్ వేరు, కొలెస్ట్రాల్ వేరు. లావుగా ఉన్న వాళ్ళందరూ కొలెస్ట్రాల్తో ఉన్నారని లేదు, సన్నగా ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారని లేదు.
బాడీ మాస్ వెయిట్ ఇండెక్స్, బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది, BMI అని, అది చెక్ చేసుకోవాలా. సో అది చెప్తుంది మీరు లావుగా ఉన్నా సరే ఆరోగ్యంగా ఉన్నారా, సన్నగా ఉన్నా సరే ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేటటువంటిది. సో బట్ ఇక్కడ 1/4 అంటే 25% యవ్వనస్తుల్లో అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఒబిసిటీ అనేటటువంటిది ప్రతి రాష్ట్రాల్లో ఒక్కొక్కలా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో 8% ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఇది 50% వరకు వెళ్తుంది. ముఖ్యంగా అత్యధికంగా ఈ యొక్క ఊబకాయం బారిన పడుతున్నటువంటి వ్యక్తులు పట్టణ జనాభాలోనే ఎక్కువ ఉంటున్నారు. ఇది పిల్లల్లో కనుక మీరు చూస్తే సంవత్సరానికి చిన్నపిల్లల్లో ఉన్నటువంటి ఈ ఊబకాయం చాలా వేగంగా పెరుగుతోంది. అధిక బరువు ఒబిసిటీ అనేటటువంటిది గత 15 సంవత్సరాల్లో డబుల్ అయిందట. అలాగే లాస్ట్ 30 సంవత్సరాల్లో కనుక చూస్తే ఇది 3 ఇంతలు పెరిగిందని చెప్తున్నారు. అలాగే చైల్డ్హుడ్ ఒబిసిటీ వల్ల మనకేమవుతుందంటే అడల్ట్ ఒబిసిటీ అనేది వస్తుంది. చిన్నప్పుడు బాగా బొద్దుగుంటే యవ్వనంలో వచ్చేటప్పుడు కూడా బొద్దుగుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల లాంగ్ టర్మ్లో కొన్ని క్రానిక్ డిసీజెస్ అంటే కొన్ని గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఇవన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో అలాగే కీ ఫైండింగ్స్, ల్యాన్సెట్ స్టడీ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశంలో 35 కోట్ల మంది అంటే ప్రతి ముగ్గురులో ఒకళ్ళు, ముఖ్యంగా యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తులు, 20 సంవత్సరాలకు పైగా వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఊబకాయం కనిపిస్తోంది. అలాగే 25 కోట్ల మందికి ఒకళ్ళలో నలుగురికి అంటే ప్రతి నలుగురిలో ఒకరికి సాధారణంగా ఈ ఒబిసిటీ అనేటటువంటిది కనిపిస్తోంది. అలాగే 21 కోట్ల మందికి అంటే ప్రతి 5 మందిలో ఒకళ్ళకి ఎక్కువగా బ్లడ్ కొలెస్ట్రాల్ అనేటటువంటిది ఉంటుంది. ఈ ఎక్కువ బ్లడ్ కొలెస్ట్రాల్ వల్లనే మనకి గుండె సంబంధిత వ్యాధులు వచ్చి ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చేటటువంటి ప్రమాదం అనేటటువంటిది పొంచి ఉంటుంది అనమాట. దీంతోపాటు హెల్త్ ఇంప్లికేషన్స్ కనుక మనం చూస్తే ఒబిసిటీ కారణంగా అంటే అధిక బరువు లేదా ఈ ఊబకాయం కారణంగా కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే గుండె సంబంధిత వ్యాధులు అనేటటువంటివి వస్తాయి. అలాగే మెటాబోలిక్ డిజార్డర్స్ అంటే లోపల పేగులు కానీ మన జీర్ణ కోశానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది. నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఒళ్ళు నొప్పులు రావడం, ఊరికనే మనం బయట తిరిగినా కూడా అలసిపోవడం, సో ఇట్లాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఈ కాంప్లెక్స్ హెల్త్ ఇష్యూని చాలా ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో వెల్బీయింగ్లో చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగా ప్రపంచంలో చాలా దేశాలు చూస్తున్నాయి. కానీ భారతదేశంలో దీన్ని ఎవరు అసలు పట్టించుకోరు. అంటే జర లావు ఉన్న కూడా దాన్ని ఏదో నార్మల్గా జోక్స్ రూపంలో వెళ్ళిపోతున్నాయి తప్ప ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందిగా ఎవరు చూడట్లేదు. ఆ వ్యాధి అంటే ఇంక కొడతారు, ఏంది మా వాడు కొంచెం బొద్దుగా ఉండేటప్పటికి వ్యాధి గీది అంటున్నారని చెప్పేసి. సో కాబట్టి దీన్ని ఖచ్చితంగా హెల్త్ ఇంప్లికేషన్గా తీసుకోవాలి. దీనివల్ల కన్సర్న్స్ ఏంటంటే పబ్లిక్ హెల్త్ అంటే ఈ ప్రజా ఆరోగ్యం అనేటటువంటిది చాలా సవాళ్ళను ఎదురు చూడాల్సి వస్తుంది ఇలాంటి యొక్క ఒబిసిటీ కారణంగా. అలాగే దీనిపైన ఖచ్చితంగా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకొని విపరీతమైనటువంటి నాన్ వెజిటేరియన్ తినడం కానీ, విపరీతమైనటువంటి నూనెలు తినడం కానీ ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. మన పాతకాలంలో కూడా తినేటోళ్ళు, మన పాతకాలంలో పూర్వీకులు చాలా అద్భుతంగా నెయ్యి తినేవాళ్ళు. ఇప్పుడు నూనెలు వచ్చాయి. ఇప్పుడు చాలామంది నూనెలు వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద కాన్సెప్ట్ వచ్చింది ఏంటంటే నెయ్యి తింటే లావు అవుతారని చెప్పేసి. నూనె తింటేనే ఇంకా ప్రమాదం, నెయ్యి తింటే హ్యాపీ. మనం నెయ్యి తిన్నంతకాలం భారతదేశంలో బీపీలు లేవు, షుగర్ లేవు, టెన్షన్ లేవు, ఒబిసిటీ లేవు, అన్ని బ్రహ్మాండంగా ఉన్నారు. పొద్దున్నే పచ్చడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని ఈ వ్యవసాయం చేసుకునేటటువంటి రైతులు అంటూ బ్రహ్మాండంగా తినేటవారు. నేతి అరిసెలు కూడా తినేటోళ్ళు. ఆ నేతుల కన్నా ఇప్పుడు తినే నూనెలే పెద్ద డేంజరు. సో నూనె మానేయండి, నెయ్యి తినండి. లివర్ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నెయ్యి తింటే వెంటనే తగ్గుతుంది అసలు. సో నెయ్యితో వంటకాలను మనం చేసుకోవడమే మంచిది. నూనెతో వంటకాలే గబ్బు అసలు కరెక్ట్గా చెప్పాలంటే. ముఖ్యంగా రిఫైన్డ్ ఆయిల్స్ అనేటటువంటి పేరిట బయట అమ్ముతున్నటువంటి నూనెలన్నీ కూడా కల్తీ నూనెలే. రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఏ ఆయిల్ అయితే బాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుందో అది మోర్ డేంజర్ అనమాట, తొందరగా పోతామని అర్థం. సో కాబట్టి ఇట్లా మన తాలూకా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేటటువంటి చేసుకోవాలి. అలాగే ఒబిసిటీకి కన్సర్న్స్ కనుక మనం చూస్తే అండర్ న్యూట్రిషన్ అంటే తక్కువ పౌష్టికాహారం ఉన్నటువంటి వాళ్ళు ఓవర్ న్యూట్రిషన్ వైపు వెళ్ళిపోతారు. సో ఇండియా ఒకప్పుడు మాల్ న్యూట్రిషన్ వచ్చింది. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఉండాల్సిన దానికన్నా తక్కువ వెయిట్ ఉంటారు, అండర్ న్యూట్రిషన్ ఉంటారు. ఎందుకంటే అప్పుడు తిండి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏమైంది, కెలోరీ సఫిషియెంట్. ఇప్పుడు మనం కరెక్ట్గా మన అందరికీ 140 కోట్ల మందికి తినడానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు భారతదేశంలో ఉన్నాయి. కానీ ఆహార పదార్థాలు కొన్ని చోట్ల ఉంటున్నాయి, కొన్ని చోట్ల ఉండట్లేదు. సో కాబట్టి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ ఇబ్బంది అవుతుంది. అయితే హంగర్ అండ్ అండర్ న్యూట్రిషన్ రెండూ కూడా కోఎగ్జిస్ట్ విత్ రైజింగ్ ఒబిసిటీ. ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఇది. కొన్ని చోట్ల ఏమో ఆకలి చావులు ఇంకా ఉంటున్నాయి,
అలాగే తక్కువ పౌష్టికాహారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మిగతా ప్లేసెస్లోనేమో ఊబకాయ ఉంటుంది. ఏంది ఇది? ఎక్కడైనా రెండు ఒకే చోట ఉంటాయా? ఒక పక్కనేమో బాగా సన్నగా ఉన్న పిల్లోడు ఉంటాడు, అండర్ న్యూట్రిషన్తో బాధపడేవాడు. ఇంకొక పక్కనేమో బాగా బరువు పెరిగిపోయినటువంటి ఊబకాయంతో ఉన్నవాడు ఉంటున్నాడు. రెండూ ఒకే దేశంలో ఉంటున్నాయి. ఎక్కడన్నా ఏదో ఒకటి ఉండాలా. ఎందుకంటే చాలా విశాలమైనటువంటి దేశం, అధిక జనాభా కలిగినటువంటి దేశం కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. సో దీనికి పరిష్కార మార్గాలు ఏమి వెతకాలంటే ప్రభుత్వం మంచి విధానాలను రూపొందించాలా. ఎస్పెషల్లీ ఇలాంటి వాటికి సంబంధించి ఏవి ఈ యొక్క ఒబిసిటీ లాంటి వాటికి సంబంధించి న్యూట్రిషన్కి సంబంధించి ఒక లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి. రొటీన్గా ఏది పడితే తినడాలు, బయట దొరికినటువంటి ఫుడ్ తినడాలు అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రతిదానికి. మన పూర్వీకులు కూడా అదే చేసేటోళ్ళు. 7 రోజుల్లో 3-4 రోజులు 5 రోజులు నాన్ వెజిటేరియన్ తినేటోళ్ళు కాదు అప్పట్లో అసలు నాన్ వెజిటేరియన్ అంటే నాకు బాగా గుర్తుంది 1996 ఆ ప్రాంతంలో మా ఇంట్లో నాన్ వెజిటేరియన్ అంటే ఓన్లీ సండే మాత్రమే. సండే అది కూడా ఎక్కువగా చికెన్ కన్నా ఎక్కువగా చేపలు ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు బిర్యానీనే, ముక్క లేకపోతే ముద్ద దిగదు మనకి, అట్లా ఉంటుంది. సో పూర్ డైటరీ హ్యాబిట్స్ ముఖ్యంగా ఉంటున్నాయి. హై ఫ్యాట్ కంటెంట్, హై సాల్ట్, హై షుగర్, ఇవన్నీ హెచ్ఎఫ్ఎస్ఎస్ ఫుడ్స్ అంటారు. మనం తినేటటువంటి బయట ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా హెచ్ఎఫ్ఎస్ఎస్ ఫుడ్సే ఉంటాయి. ఈ హెచ్ఎఫ్ఎస్ఎస్ ఫుడ్స్ తినడం వల్ల ఎక్కువగా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా కూల్ డ్రింక్లు ఎక్కువ తాగుతున్నాం, షుగరీ బెవరేజెస్. సో అసలు జ్యూస్ అంటారు, జ్యూస్లో పంచదార వేస్తారు. పంచదార వేస్తే జ్యూస్ ఎట్లా అవుతుంది? అది పంచదార నీళ్ళు అవుతుంది. సో జ్యూస్ అంటే ఫ్రెష్గా తాగాల, అంతేగాని అందులో పంచదార అవన్నీ వేయకూడదు. సో షుగర్ బెవరేజెస్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం, నూడిల్స్, చికెన్ నూడిల్స్, అలాగే పాస్తాస్, బర్గర్స్, పిజ్జాస్. ఏదో ఒక్కసారి వారంలో లేదా 2 వారాలకు ఒకసారి లేదా నెల రోజుల్లో ఒకసారి ఓకే. ప్రతిరోజు తింటే ఏమవుతుంది? బాడీ సింథసైజ్ చేసుకోవద్దు. అలాగే ప్యాకేజ్డ్ స్నాక్స్, ప్యాకేజ్డ్ మీల్స్, ఇవన్నీ కూడా ఈ ఒబిసిటీకి కారణం. ఈ ఫుడ్స్లో ఎక్కువగా కెలోరీస్ ఉండడం, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లేకపోవడం కారణంగా బాడీ సింథసైజ్ చేసుకోకుండా ఫ్యాట్ ఎక్కడ ఖాళీ ఉంటే బాడీలో అక్కడ పేరుకుంటూ ఉంటుంది. ఎక్కడ ఖాళీ ఉంటుంది? ఫస్ట్ ఉండేది ఇక్కడే. సో ఆబ్వియస్గా పొట్ట వస్తుంది. సో మిగతా ఎక్కడెక్కడైతే ఫ్యాట్ చేరుకోవడానికి ఆస్కారం ఉందో అక్కడక్కడ ఫ్యాట్ చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అన్హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. అంటే ఎప్పుడు లేస్తారో తెలీదు నిద్ర, ఎప్పుడు పడుకుంటారో తెలీదు. సో లేచినంతకాలం మేక తిన్నట్టు తింటూ ఉండడమే. అట్లా కాదు. మీరు చూడండి, చాలా బలమైనటువంటి జంతువులు రోజుకి ఒకసారి తింటాయి. సింహం ఉందనుకోండి, ఒకసారి భోజనం చేసిన తర్వాత 3-4 రోజుల వరకు ఏం తినదు. అలాంటి మనల్ని కూడా సింహంలా ఫాలో అవ్వమని కాదు, మన మనుషులం. కానీ మన మనుషులం కాబట్టి ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం కాబట్టి 3 పూటలు తినాలి. సూర్యోదయం లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయాలా, మధ్యాహ్నం లంచ్ చేయాలా, నైట్ డిన్నర్ తక్కువగా చేయాలి. అందుకే మనకి సామెత కూడా కనిపెట్టారు కదా, ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్, ఈట్ డిన్నర్ లైక్ ఎ ప్రిన్స్, ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్, ఈట్ లంచ్ లైక్ ఎ ప్రిన్స్ అండ్ ఈట్ డిన్నర్ లైక్ ఎ బెగ్గర్. అంతే కదా. ఒక మహారాజులాగా పొద్దున మాటలు టిఫిన్ తిను, ప్రిన్స్ యువరాజులాగా మధ్యాహ్నం భోజనం తిను, యువరాజు ఎక్కువ తినగలుగుతాడు, రాత్రి భోజనం భిక్షగాడిలా తిను. ఇది మనకు చెప్పినటువంటి సామెత. అంటే రాత్రులు తక్కువ తినాలి. బట్ ఇప్పుడు పెరిగిపోతున్నాయి అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. అలాగే హెల్దీ ఫుడ్స్ అయిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవి ఎవరు తినట్లేదు, చాలా తక్కువగా తింటున్నారు. అవి రేట్లు ఒకటని అనుకుంటే జంక్ ఫుడ్ కన్నా ఇవి కాస్ట్లీయర్ అయిపోయినాయి. ఇప్పుడు జంక్ ఫుడ్ చాలా తక్కువ, 10 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, ఓ థమ్స్అప్ వస్తుంది. అదే మీరు 50 రూపాయలు పెట్టినా కొబ్బరి బొండం రాదు. సో కొబ్బరి బొండం బదులు గ్యాస్ అది ఉంటుంది, కొంచెం దాహం తీరినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇది తాగుతున్నాం. సో అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం, ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీస్ ఉండట్లేదు. జిమ్కి డబ్బులు కడతాం, పోం మనం, అదే కదా. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. రన్నింగ్, యోగా ఏముండవు అసలు పిల్లలకి. ఏముంటుందా అంటే పొద్దున్నే పోవాలా, ఐఐటి సీట్ కొట్టాలా, ఎంసెట్ సీట్ కొట్టాలా, లేదా యూపీఎస్సీ ర్యాంక్ కొట్టాలా. ఫిజికల్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. దాని అర్థం ఆరోగ్యం ఉంటే డబ్బులు వస్తాయని కాదు. ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా పని చేయగలుగుతాం కాబట్టి ఆబ్వియస్గా డబ్బులు వస్తాయి. అలాగే ట్రెడిషనల్ యాక్టివ్ లైఫ్ స్టైల్స్, సెడిమెంటరీ హ్యాబిట్స్ వచ్చేసాయి. ఇప్పుడు డెస్క్ జాబ్స్, కూర్చొనే పనిచేస్తున్నారు, స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే 50% ఆఫ్ ద ఇండియన్స్ అసలు ఏ రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ అనేటటువంటిది చేయట్లేదట. మరి అప్పుడు ఊబకాయం రాకపోతే ఇంకేం వస్తుంది? ఊబకాయం రాకపోతే మరి ఏమైనా మెచ్చి మేకతోలు కప్పుతారా ఎవడన్నా? సో అలాగే ఓపెన్ స్పేసెస్ లేకపోవడం. చిన్నప్పుడు పార్కులని లేదా గ్రౌండ్స్ అని ఉండేవి. ఇప్పుడెక్కడ అన్ని దిక్కుమాల అపార్ట్మెంట్లే కదా. అర్బన్ ఏరియాస్లో అయితే మరీ ఘోరం. ఇంకా రూరల్ ఏరియాస్లో ఎక్కడో చోట ఖాళీగా ఉన్న పొలాల్లో అన్న ఆడుకుంటారు. అర్బన్ ఏరియాస్లో ఎక్కడైనా ఖాళీగా గ్రౌండ్ ఉంటుందంటే ఉండదు.
ఆడుకుందాం అంటే ఉండదు పిల్లలకి, స్కూల్ అంటే అపార్ట్మెంట్లోనే తప్ప ఏ రకమైనటువంటి గ్రౌండ్ కల్చర్ లేనటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఫిజికల్ మూవ్మెంట్ అనేటటువంటి దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి. సో దీనివల్ల కూడా మనకి ఒబిసిటీ వస్తుంది. దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయంటే ఎస్ ఖచ్చితంగా డయాబెటీస్ వస్తుంది. 10 కోట్ల మంది డయాబెటీస్ ఇంకా పైనే ఉన్నారు. ఒబిసిటీ మేజర్ కాంట్రిబ్యూటర్ దీనికి. అలాగే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి, కొలెస్ట్రాల్, ఒబిసిటీ ఇవన్నీ లీడింగ్ కాజెస్ అవుతాయి. హైపర్ టెన్షన్, ఎక్కువగా బీపీ, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ పెరిగిపోతుంటాయి. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒబిసిటీకి రిలేట్ అయ్యి కొన్ని స్ట్రెయిన్ టైప్ ఆఫ్ డిసీజెస్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే దీనివల్ల ఎకనామిక్ కాస్ట్ కూడా ఉంటాయి. గ్లోబల్ ఒబిసిటీ అబ్జర్వేటరీ 2019 ఎస్టిమేట్స్ ప్రకారం భారతదేశంలో ఊబకాయం రావడం వల్ల మనకు వచ్చినటువంటి లాస్ ఎంత అంటే $28 బిలియన్. అంటే ప్రతి వ్యక్తి పైన 1800 రూపాయలు పడుతోంది. 1% ఆఫ్ ద జీడిపి లాస్ అవుతున్నాం మనం. అలాగే దీంతోపాటు హెల్త్ కేర్ స్పెండింగ్, ఒబిసిటీ ఎక్కువగా ఉండడం వల్ల దానివల్ల వచ్చేటటువంటి రోగాలకు మందులు మింగడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. అలాగే ఈ యొక్క ఊబకాయం వల్ల ప్రొడక్టివిటీ, ఉత్పాదకత తగ్గుతుంది, ఎక్కువ కాలం పని చేయలేరు. అలాగే వర్క్ ఫోర్స్ తాలూకు ఎఫిషియన్సీ తగ్గుతుంది, ఎక్కువ బ్రేకులు తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో చాలా ఎక్కువగా ఈ ఒబిసిటీ ఉంటుంది. సో ఇది ఇంకా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 1% జీడిపి ఉన్నది 2030 సంవత్సరానికల్లా 1.5% జీడిపి అయ్యి ఈ 1800 రూపాయలు, 4700 రూపాయలు తలసరి ఖర్చు అయ్యేటటువంటి అవకాశం భారతదేశంలో కనిపిస్తుంది. సో దీనికి మనం ఖచ్చితంగా కొన్ని సొల్యూషన్స్ తీసుకురావాలి. ముందు ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాలా, ఒబిసిటీని ఒక డిసీజ్గా రికగ్నైజ్ చేయాలి, దీని మీద అవగాహనకు సంబంధించి కొన్ని క్యాంపెయిన్స్ నడిపించాలి, పిల్లలకి ఇట్లాంటి ఎక్కువగా ఆటలు ఆడించేటటువంటి పనులు చేయాలి. సెల్ ఫోన్ల కన్నా పిల్లల్ని బయటికి పంపించి ఆటలు ఆడుకునేటటువంటి సదుపాయాలు తల్లిదండ్రులు, స్కూళ్ళు, ప్రభుత్వాలు కల్పించాలి. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీని ప్రమోట్ చేయాలి. ముందుగా అసలు సిటీల్లో బైసికల్ లైన్స్ అని ఉంటాయి చాలా దేశాల్లో, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో. సైకిళ్ళు తొక్కుంటూ వెళ్ళడానికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సైకిల్ తొక్కేటటువంటి కొన్ని లైన్స్ ఉంటాయి. మన దేశంలో ఎక్కడ ఉన్నాయి అసలు? ఇటు పోతే ఆటో వాడు ఇటు వస్తాడు, ఇటు బస్సు వాడు వస్తాడు, ఎవరు లేకపోతే పైనుంచి మెట్రో కూడా వస్తుంది కిందకి. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి పబ్లిక్ లేన్స్, పబ్లిక్ పార్కులు, ఓపెన్ జిమ్నాస్టిక్స్ పెట్టాలా, ఎకో ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్స్, అలాగే ఈ ఫిట్నెస్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్స్ని మనం ప్రమోట్ చేయాలి, ముఖ్యంగా ఎక్సర్సైజ్లకు సంబంధించి. అలాగే ప్రాసెస్డ్ అండ్ అన్హెల్దీ ఫుడ్స్ని రెగ్యులేట్ చేయాలి, ముఖ్యంగా హై ఫ్యాట్, సాల్ట్, షుగర్ ఫుడ్స్. అలాగే ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ని ఎక్కువగా ట్యాక్స్లు విధించాలి. దీని మీద ఇలా 28% పన్ను కొండ మానేస్తారు. అప్పుడు సబ్సిడీలు కొన్ని హెల్త్ వాటికి, అంటే ముఖ్యంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫ్లేషన్, వీటిని తగ్గించాలి. టమాటో 120 రూపాయలు ఏంటండి కిలో, యాపిల్ ఒక్కొక్కటి 40 రూపాయలు. అండ్ యాపిల్ డే కీప్స్ డాక్టర్ ఎవే అంటారు కదా. ఇప్పుడు ఒక యాపిల్ కొంటే డాక్టర్ ఎవే ఉంటాడేమో, ముందు వీడు చస్తాడు. ఎందుకంటే ఒక రోజుకి యాపిల్ తినాలంటే ఒక్క యాపిల్ 30 రూపాయలు. అంటే రోజుకి ఒక్కొక్క యాపిల్ తిన్నా 30 నెలకి ఓన్లీ ఒక యాపిల్ తింటే 900 రూపాయలు అయింది. రోజు చికెన్ వస్తుంది. సో అదే ప్రజలకి అర్థమవుతుంది. కాబట్టి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తక్కువ కాస్ట్లో ఉండాలి, సప్లై పెంచాలా. అలాగే ఫుడ్ ఇండస్ట్రీ కొన్ని ఎథికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ని ఎంచుకోవాలి. అంతేగాని ఇవి తినండి, థమ్స్అప్ తాగితే తేజ్ ద థండరు, మహేష్ బాబు గారు చెప్పారని తాగడం. మహేష్ బాబు గారు తాగుతారా? తాగరు కదా ఆయన. సో తేజ్ ద థండర్ వాళ్ళెవరు కూల్ డ్రింక్స్ తాగరు, మనమే తాగుతున్నాం. సో ఇట్లాంటివన్నీ తగ్గించుకోవాలా. సో ఒబిసిటీ స్క్రీనింగ్, హెల్త్ కేర్ అనేటటువంటిది రావాలి. రెగ్యులర్ చెకప్స్ ఉండాలి. ముందు హైట్, వెయిట్, వేస్ట్ సైజ్ ఎంత ఉంది, వీటిని స్టంటింగ్, వేస్టింగ్, అండర్ న్యూట్రిషన్ ఇవి ఎప్పుడు చెక్ చేయాలి. బాడీ మాస్ ఇండెక్స్ని పిల్లలకి ఎప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి చెక్ చేయించాలి. అలాగే హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. గైడ్లైన్స్ ఇవ్వాలి. ఉమెన్ సర్కంఫరెన్స్, ఈ వెయిట్ ఎంత ఉండాలంటే 80 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండాలి. మెన్ది 90 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండాలి. ఇది అసలు పెరగకూడదు, ఈ వేస్ట్ అనేటటువంటిది. ఇది పెరుగుతుందంటేనే ఒబిసిటీ వస్తుందని అర్థం. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ కమ్స్ టు ద బాడీ వెయిట్. అలాగే మెడికల్ ఇంటర్వెన్షన్స్ అండ్ గైడ్లైన్స్ ఉండాలి. యాంటీ ఒబిసిటీ మెడికేషన్స్ తీసుకోవాలా. అలాగే ప్రొఫెషనల్స్ని ఐడెంటిఫై చేసి బాగా ఎఫెక్టివ్గా వాళ్ళని ట్రీట్ చేసేటట్టుగా మనం తీసుకురావాలి. వర్క్ ప్లేస్ కమ్యూనిటీ ఇంటర్వెన్షన్స్, మీకు గూగుల్ అనేటటువంటి సంస్థ, ఆ సంస్థలో అమెరికాలో కాలిఫోర్నియాలో లోపల జిమ్ ఉంటుంది, లోపల స్విమ్మింగ్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి. మన ఆఫీసులో చూడండి అన్ని అవసరంలా, ఒక కనీసం నడవడానికన్నా ఒక సర్క్యూట్ ఉంటుందా మన ఆఫీస్లో? ఆఫీస్ ఉండేదే ఇంత లక్క పెడకంత ఉంటుంది. సో అందులో ఇంకేం పని చేస్తారు? సో కాబట్టి మనం అన్ని రెగ్యులర్ హెల్త్ మానిటరింగ్ చెకప్స్ అన్నీ చేసుకోవాలి. దీనికి సంబంధించి అనేక ఇనిషియేటివ్స్ చేస్తుంది గవర్నమెంట్. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఆయుష్ హోలిస్టిక్ సెంటర్స్, మిషన్ పోషన్, ఫిట్ ఇండియా, ఈట్ రైట్ మేళా, లైఫ్, ఇలాంటి చాలా ఉన్నాయి. ఏవి ఫాలో అవ్వరు జనం. సో ఇది ఒబిసిటీకి సంబంధించినటువంటి అంశం. దీని మీద మీకున్నటువంటి కమెంట్స్ని దయచేసి హాస్యాస్పదంగా కూడా
కమెంట్ సెక్షన్లో తెలపండి. సో దీనికి ఆన్సర్ కూడా తెలపండి. అలాగే భారతదేశంలో అందరికీ ఆరోగ్యం సాధించడానికి తగిన స్థానిక సమాజ స్థాయి ఆరోగ్య సంరక్షణ జోక్యం తప్పనిసరి, దీన్ని వివరించండి 200 పదాల్లో. సో దీనికి ఆన్సర్ తెలపండి. మరొక కొత్త టాపిక్తో మనం సవివరంగా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.